యోనా గ్రంథం 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను.